దారి ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్, చాలా దరిద్రంగా ఉంది. చేతకానులను లీడర్లు చేస్తున్నాం, తర్వాత ఏమో బాధపడుతున్నాం. లీడర్ మాట్లాడితే అవతలోడు ఉచ్చ పూసుకోవాలి. కానీ మన లీడర్స్ ఎట్లున్నారంటే వాళ్ళకి కావాల్సింది పైసలు, నాకుడు, బుక్కుడు. గదే లీడర్ అంటే. ఎప్పుడు ప్రజల సమస్యల గురించి మాట్లాడాలి, ప్రజల సమస్యల గురించి ఎక్కడైనా చెప్పాలి. అంతేగాని మన లీడర్స్ అయితే ఇట్లున్నారు. అందుకే మా విలేజెస్ ఇంకా డెవలప్మెంట్ అయితలేవు. ఈరోజు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం కౌటకం గ్రామానికి వెళ్ళే దారిలో ఉన్నాను. దారి అయితే ఇలా ఉంది. ప్రజెంట్ వర్షాలు లేవు ఫ్రెండ్స్. బాగా వర్షాలు పడినాయి అనుకో. ఇక్కడ కనబడుతుంది కదా దారి. ప్రజెంట్ ఇక్కడ మురం మట్టి వేసి ఉంది. గవర్నమెంట్ వేయలే, ఈ విలేజర్స్ ఇక్కడ రోడ్ వేసినారు అన్నట్టు. సో ఇక ఈ మురం మట్టి ఉండదు, మొత్తం బండలు తేలు ఉంటాయి. ప్రతి సంవత్సరం వీరు మరమ్మతులు చేసుకుంటూనే ఉన్నారు. అంటే విలేజర్స్ చేస్తున్నారు, గవర్నమెంట్ చేస్తలేదు, గవర్నమెంట్ పట్టించుకుంటలేదు, గవర్నమెంట్కి తెలియదు. ఎందుకంటే మన లీడర్స్ గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేస్తలేరు. అందుకే మన విలేజెస్కి రోడ్లు అయితలేవు. ఒకసారి బ్యాక్ కెమెరాలో చూపిస్తాను, వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ట్రైబ్ విలేజ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ దారి. ట్రాక్టర్ కూడా వచ్చింది. బాగా వర్షాలు పడితే ఇక్కడ కనబడుతుంది కదా ఈ మురం మట్టి. ఈ మురం మట్టి ఉండదు, మొత్తం ఇక కిందికే కొడుకపోతుంది, అటు కిందికి. సో ఇక్కడ బండలు తేలు ఉంటాయి. ఇట్లున్నాయి మా రిమోట్ ట్రైబల్ విలేజెస్లో రోడ్లు. చూడండి, చుట్టూ డీప్ ఫారెస్ట్. ఇది గన్గుట్ట. ఈ విలేజర్సే ఇక్కడ దారి చేసినారు, గవర్నమెంట్ అయితే దారి వేయలే. పాపం ప్రతి సంవత్సరం వీళ్ళు మరమ్మతులు చేసుకుంటూనే ఉన్నారు. కానీ వర్షాలు పడితే ఎట్లయినా ఈ రోడ్లు ఆగాయి, మనందరికీ తెలుసు. మంచిగా ఉన్నాయి వర్షాలు పడితే. అడవైతే ఇట్లుంది. ఇవన్నీ బ్యాంబూస్, వెదురు. బాగా వర్షాలు పడితే ఈ మట్టి ఉండదు. ఇక్కడ ప్రజెంట్ కనబడుతుంది కదా, ఇట్లనే ఉంటుంది. ఆల్రెడీ 2-3 వర్షాలు పడినాయి కదా, అక్కడ ఉన్న మట్టిని ఆల్రెడీ వర్షపు నీళ్ళు ఇటు తీసుకొచ్చింది. చూసుకోవచ్చు, ఇటు మొరం ఉంది. ఇదే నా బైక్, హెచ్ఎఫ్ డీలక్స్. ఫారెస్ట్లో నడపడానికి ఇది బెస్ట్ బైక్ అన్నట్టు. అందుకే స్పెషల్గా ఈ బైక్ కొన్నా. ఎందుకంటే ఎక్కువ శాతం నేను ఫారెస్ట్లో ఉన్న విలేజెస్కే తిరుగుతాను కాబట్టి. చూడండి, మురం మట్టిని అటు కిందికి తీసుకుపోయింది ఇక్కడ నుంచి.
ఇదొక మలుపు, ఇలా 3 మలుపులు ఉంటాయి. చూడండి రోడ్లు ఎప్పుడైతాయో ఏందో ఫ్రెండ్స్. మన లీడర్స్ ఎక్కడైనా గట్టిగా మాట్లాడాలి, ఎమ్మెల్యేలతోని ఎంపీలతోని. అటొక మలుపు ఉంటుంది. ఇక బైక్ తీసుకొచ్చి అక్కడ బైక్ని పెట్టి మళ్ళా వీడియో స్టార్ట్ చేస్తా. చూడండి, బాగా చూడండి. ఆ మలుపుని చూపిస్తా. ఇంకా ముందు కూడా ఒక ఘాట్ ఉంటుంది, దాన్ని కూడా చూపిస్తా. ఫ్రెండ్స్ ఇదొక మలుపు, రెండవ మలుపు. ఇంకా ముందు ఒక ఘాట్ ఉంటుంది. ప్రజెంట్ ఒక్కనే ఉన్న ఫ్రెండ్స్, అందుకే ఒక చేతితో సెల్ ఫోన్ పట్టుకోవాలి, ఒక చేతితో బైక్ పట్టుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ రోడ్ అయితే ఎట్లుందో చూసుకోవచ్చు. స్కిడ్ అయ్యి పడినానుకో కథమిగా నా ఫోన్ పోతుంది, నేను పోతా, బైక్ పోతుంది. సరే చూపిస్తా. చూడండి ఫారెస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో, డీప్ ఫారెస్ట్. ముందు ఒక ఘాట్లో మీకు చూపిస్తాను, ఆ తర్వాత వీడియోని బంద్ చేస్తా. ఇదే ఘాట్ ఫ్రెండ్స్, చూడండి. ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్. మొర్రమేమో పక్కకు ఉంది, మధ్యలో బండలు తేలినాయి. బాగా వర్షాలు పడితే ఈ బండలు కూడా ఉన్నాయి. ఒకసారి అక్కడ వరకు వెళ్ళి మీకు చూపిస్తాను. చూడండి పెద్ద పెద్ద బండలు. ఇట్లా ఉంది దారి అయితే. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ట్రైబ్ విలేజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటను నొక్కండి. ఉమ్మడి ఆదిలాబాద్ ప్రజలకు చెప్తున్నా, మాట్లాడి దగ్గు కూడా వస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ ప్రజలకు చెప్తున్నా, మీ విలేజ్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ట్రైబ్ విలేజ్ ఛానల్కి ఇన్ఫామ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ముఖ్యంగా మీరు ఫాలో అవ్వండి.